అందరికీ నమస్కారం. ప్రణయసాగరం పార్ట్ 51. సుధాకర్ గారు తన మనసు మార్చడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతారు. పావని గారు శివకృష్ణ గారు కూడా 10 నిమిషాల్లో రెడీ అయ్యి ఊర్లో వాళ్ళకి పెళ్లి పిలిపివ్వడానికి వెళ్తారు. అక్షర కోపంగా వెళ్ళేసరికి తన వెనకే వెళ్ళిన ప్రణీతు సామ్రాటు తనని పిలుస్తున్నా పట్టించుకోకుండా కిచెన్లో వర్క్ చేస్తుంటే సామ్రాట్ తన చేతిలో ఉన్న గరిట తీసుకుని నేను మాట్లాడుతుంటే పట్టించుకోవే అంటాడు సీరియస్గా. ప్రణీత్ ఏంటక్కి ఇది, నువ్వు పిలవగానే వచ్చాను కదా, ఆంటీతో మాటలు పెట్టుకుంది కూడా నేను కాదుగా అంటాడు సామ్రాట్ వైపు చూస్తూ. అక్షర మీ ఇద్దరూ కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్తారా, నాకు చాలా పని ఉంది అంటుంది సీరియస్గా. సామ్రాట్ ఆ పని నేను చేస్తా కానీ నాతో మాట్లాడుతూ ఏం చేయాలో చెప్పు అంటాడు. ప్రణీత్ నేను చేస్తా అక్కి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు మన పెళ్ళి కదా అంటాడు. ఎందుకే నా మీద అంత కోపం నీకు, ఆంటీ పలకరిస్తే మాట్లాడటం కూడా తప్పేనా అంటాడు సామ్రాట్ అక్షర్ని తన వైపు తిప్పుకుని. నువ్వు వచ్చింది నా కోసం, నేను చెప్పాను కాబట్టి వచ్చావు, అలాంటప్పుడు నాతో కాకుండా మీ ఆంటీతో మాట్లాడతావే అంటుంది కోపంగా. ఆంటీ మీద నీకు కోపం కానీ నాకు కాదు కదా అంటాడు సామ్రాటు. అక్షర అయితే వెళ్ళి మీ ఆంటీతోనే మాట్లాడుకో అని సామ్రాట్ని కిచెన్లో నుండి బయటికి తోస్తుంది. అక్షర అలా తోయడంతో తనతో మాట్లాడటానికి అవుతుందేమో అని కిచెన్ బయట నిలబడి వీళ్ళ మాటలు వింటున్న అభయ్ మీద పడతాడు సామ్రాట్. అలా అనుకోకుండా సామ్రాట్ మీద పడటంతో వెనక్కి పడిపోయి పక్కనే ఉన్న కిచెన్ డోర్ పట్టుకుంటాడు అభయ్. అలా పట్టుకోవడంతో దానికి ఉన్న మేకు చేతికి గుచ్చుకుంటుంది. సామ్రాట్ ఏంటి రాక్షసి అలా తోసావు, కొంచెం ఉంటే నడుము విరిగిపోయి మంచాన్ని పడి దేనికి పనికి రాకుండా పోయేవాడిని అని అరుస్తుంటే అక్షర అయితే నాకేంట్రా ఇడియట్, పో ముందు ఇక్కడి నుండి అంటుంది. సామ్రాట్ నీకు ఈ మధ్య బాగా ఎక్కువైందే, ఇలా కాదు అని చుట్టూ వెతుకుతుంటే అక్షర దేనికోసం వెతుకుతున్నావు సామ్రాట్ అంటుంది. సామ్రాట్ అట్ల కాడ అమ్మాయిలేనా వాడేది, మేము వాళ్ళేమా, దానికోసమే వెతుకుతున్నా అంటుండగానే అక్షర అక్కడి నుండి పరిగెడుతుంది. సామ్రాట్ ఎక్కడికే పారిపోతున్నావు, ఆగు, నువ్వు నీకుగా దొరికేవా తక్కువ పనిష్మెంటు, నాకు దొరికితే మాత్రం మామూలుగా ఉండదు అని తన వెంట పడుతుంటే అక్షర మొత్తం ఇల్లు వరండా అన్నీ తిప్పిస్తుంది కానీ దొరకడం లేదు. అబ్బాయి వీళ్ళని చూసి మనసులో ఇంత అల్లరి చేస్తావని అస్సలు తెలియదే నాకు, నేను చాలా మిస్ అయ్యాను బుజ్జి, ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యింది చాలు, ఇక మీదట నేను అస్సలు మిస్ చేసుకోనరా, ఒక్కసారి నాతో మాట్లాడు ప్లీజ్ అనుకుంటూ అక్షర ఎటు పరిగెడుతుంటే అటు చూపు తిప్పుతూ అలానే చూస్తూ ఉంటాడు. అరగంట తిప్పించి ఇంకా ఓపిక లేక ఆగిపోతే సామ్రాట్ ఒక్కడుగులో అక్షర్ని చేరి వెనక నుండి గట్టిగా పట్టుకుని ఇప్పుడు ఎక్కడ పోతావే నువ్వు అని తనకి గిలిగింతలు పెడుతుంటే అక్షర సామ్రాట్ ప్లీజ్ వదులురా అని రిక్వెస్ట్ చేస్తుంది. అక్షరతో తనతో అలా లేదు అనే బాధ అజయ్ కలుగుతుంటే ప్రణీత్కి మాత్రం సామ్రాట్ని వాళ్ళ మధ్య ఉన్న దగ్గరతనం చూసి కోపం వస్తుంది. ప్రణీత్ మనసులో వీడు నా పెళ్ళి ఆపేసి అక్కి నా నుండి దూరం చేసి వాడు తన దగ్గర అవ్వాలనుకుంటున్నాడు, ఈడియట్, అది అస్సలు జరగనివ్వను అని కసిగా అనుకుని సామ్రాట్ దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టి చాలా ఫోర్సుగా వెనకలాగేస్తాడు. ప్రణీత్ అలా లాగడంతో సామ్రాట్ చేతిలో ఉన్న అక్షర తన చేతుల్లో నుండి జారి కింద రాయి మీద పడబోతే అది గమనించిన అభయ్ టక్కున తన్ని కింద పడకుండా పట్టుకుంటాడు. అక్షర అభయ్ గుండెల మీద ఉంటే ఒకరి గుండెల చప్పుడు ఒకరికి వినిపిస్తుంటే అభయ్ ఏ అక్షర్ని మరింత దగ్గరకు లాక్కుని ఒకరి ఊపిరికి ఒకరు తగిలేంత దగ్గరగా రావడంతో అక్షర కళ్ళల్లో చూస్తూ ఉంటాడు. అభయ్ చూపులతోనే తన చూపులను కూడా కలపగానే నీతో మాట్లాడాలి బుజ్జి అంటాడు అభయ్. పక్కన సామ్రాట్ యూ ఈడియట్, నీకు కొంచెమైనా తెలివుందా లేదా, అలా సడన్గా లాగేస్తే అక్షర్ కింద పడుతుందా అనే జ్ఞానం కూడా లేకుండా లేదా అని గట్టిగా అరుస్తాడు. ప్రణీత్ కోపంగా అక్కి వద్దు అంటున్నా అలా తనని ఇబ్బంది పెడుతున్నావు, నీకు కొంచెమైనా సెన్స్ ఉందా మరి అంటాడు. సామ్రాట్ అది మా ఇద్దరి మధ్య విషయం, మధ్యలో నీకెందుకు, తనకు లేని ప్రాబ్లం నీకేంటి, మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం, అడగడానికి నువ్వెవడివి అంటాడు సీరియస్గా. ప్రణీత్ తనకు కాబోయే హస్బెండ్ని అంటాడు కోపంగా. సామ్రాట్ నవ్వుతూ కాబోయే కదా ఇంకా అవ్వలేదుగా అంటాడు వెటకారంగా. ఏంటో అందరూ కాబోయేనేగా ఇంకా అవ్వలేదుగా అనే డైలాగ్ రొటీన్గా వాడేస్తున్నారు, అప్పుడు చిత్ర విషయంలో ఇప్పుడు అక్షర్ విషయంలో. పెళ్ళి ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉంది అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అంటాడు ప్రణీత్ కోపంగా.
సామ్రాట్ తాళి కడితేనే పెళ్ళైనట్టు, అంతేకాని ఆల్మోస్ట్ అయిపోయినట్టే అంటే ఏంటో నాకు అర్థం కావడం లేదంటాడు నవ్వుతూ. ప్రణీత్, యూ నీలాంటి వాడితో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ అని. బట్ నేను ఒకటి చెప్తున్నా విను. అక్కిని నువ్వు ఇబ్బంది పెడితే మాత్రం నేను అస్సలు యాక్సెప్ట్ చేయను, చూస్తూ ఉండను. తన విషయంలో నిన్ను చంపేయడానికి కూడా వెనకాడను అని వార్నింగ్ ఇస్తాడు. సామ్రాట్, అక్షర్ విషయంలో నీకంటే నేను ఇంకా ఎక్కువ సెన్సిటివ్. నువ్వు తన జోలికి వచ్చినా, తన లైఫ్లో నువ్వు రావాలని చూసినా నేనే నిన్ను చంపేస్తా అని అంతకంటే సీరియస్ టోన్తో వార్నింగ్ ఇస్తాడు. ప్రణీత్ రేయ్ అని అరిచి సామ్రాట్ షర్టు కాలర్ పట్టుకుంటే సామ్రాట్ ఏ అని అరిచేసరికి అక్షర అభయ్ మాయలో నుండి తేరుకుని వీళ్ళ దగ్గరకు వస్తుంది. అక్షర, ఏంటి ఎలా అరుస్తున్నారు ఇద్దరు? ప్రణీత్, వాట్ ఈస్ దిస్? ఇలానే తనతో బిహేవ్ చేసేది? సామ్రాట్ విషయంలో నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను కామ్గా ఉండను అనే విషయం నీకు బాగా తెలుసు. అయినా ఇలా తనతో గొడవ దిగుతున్నావు అంటే ఏంటి అర్థం? ఇంకోసారి రిపీట్ చేస్తే బాగుండదు అంటుంది సీరియస్గా. ప్రణీత్, ఇక్కడ తన తప్పు ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అక్కి, లేకపోతే నాకేమైనా సరదానా వాడితో ఇలా గొడవ పడటానికి అంటాడు. అక్షర కోపంగా, నువ్వు గొడవ పడేంత తప్పు తనేం చేశాడు ప్రణీత్ అంటుంది. ప్రణీత్ ఏదో చెప్పబోతుంటే సామ్రాట్, వదిలే అక్షర, ఇంత చిన్న విషయం గురించి అంత పెద్ద డిస్కషన్ ఎందుకు చెప్పు అంటాడు. అక్షర సరే అని సామ్రాట్, మనం సిటీకి వెళ్ళాలి అంటుంది. సామ్రాట్, ఇప్పుడెందుకు అంటాడు. అక్షర, రేపు పెళ్ళి కదా, కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ కావాలి, అవి తెచ్చుకోవడానికి అంటుంది. ప్రణీత్, నేను నీతో వస్తాను కదా అక్కి, తన్నెందుకు ఇబ్బంది పెట్టావు అంటాడు. సామ్రాట్, నాకేమీ ఇబ్బంది లేదు మిస్టర్ ప్రణీత్ అంటాడు. అక్షర, నిన్ను ఈవినింగ్ పెళ్ళికొడుకుని చేస్తామన్నారు ప్రణీత్, అందుకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా ఇంకొక అరగంటలో వచ్చేస్తారు, అప్పుడు నువ్వు ఇంట్లో లేకపోతే ఎలా అంటుంది. ప్రణీత్, ఆంటీ అంకుల్ ఉన్నారు కదా, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారులే అక్కి, పెళ్ళి కొడుకుని చేసేది ఈవినింగ్ కదా, ఆ లోపు వచ్చేద్దాం అంటాడు. అక్షర, లేడీస్ షాపింగ్ అంత త్వరగా అవుతుందని అనుకుంటున్నావా ప్రణీత్ అంటుంది నవ్వుతూ. ప్రణీత్, సరే త్వరగా వచ్చేయండి అని లోపలికి వెళ్తాడు. అభయ్, బుజ్జి అని పిలుస్తాడు. అక్షర అభయ్ని పట్టించుకోకుండా సామ్రాట్తో మాట్లాడుతూ లోపలికి వెళ్తుంది. అభయ్ కూడా తన వెనకే వెళ్తాడు. అక్షర తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు రాగానే ప్రణీత్ అక్కడికి వస్తూ, అక్కి ఈ కార్డ్ తీసుకో, మన పెళ్ళికి గిఫ్ట్గా నేను ఒక నెక్లెస్ తీయించాలనుకున్నాను, కాకపోతే నేను ఇక్కడ ఉండాలి అంటున్నావు కదా, అందుకే నీకు నచ్చింది నువ్వే తీసుకో అంటాడు. అక్షర, ఇప్పుడేమీ వద్దు ప్రణీత్, పెదనాన్న ఆల్రెడీ చాలా కొనేశారు, అవి కూడా నేను పెట్టుకోను, ఎందుకంటే నేను పెద్దమ్మ నగలు పెట్టుకోవాలనుకుంటున్నాను. బట్ నా గురించి ఆలోచించి కార్డు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ప్రణీత్ అంటుంది నవ్వుతూ. ప్రణీత్ ఆ మాట కొంచెం డల్ అయ్యేసరికి అక్షర, ప్లీజ్ ప్రణీత్ నువ్వు అలా ఉండకు, అయినా ఇప్పుడు గోల్డ్ షాపింగ్ చేసేంత టైం కూడా లేదు కదా అంటుంది. ప్రణీత్, ఇట్స్ ఓకే అక్కి, పెళ్ళి తర్వాత నేనే నిన్ను తీసుకుని వెళ్ళి కొనిస్తాలే అంటాడు. అక్షర, మరి నేను వెళ్ళనా అంటుంది. అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన సామ్రాట్, అక్షర కారులో వెళ్దామా అంటాడు. అక్షర, సామ్రాట్ అంటుంది. అభయ్ బుజ్జి అని పిలిచిన సామ్రాట్తో బయటకు వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే ప్రణీత్ నవ్వుతూ, ఏంటభయ్ చాలా ఫీల్ అవుతున్నావా? నాతో పెళ్ళికి తనంతట తనే ఒప్పుకుంది, అప్పటి నుండి నీతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. నా మాట విని అక్కి గురించి ఆలోచించడం మర్చిపోయి నీకు కరెక్ట్గా సరిపోయే ఆ చిత్రం చేసుకో అంటాడు. అభయ్ ప్రణీత్ వైపు కోపంగా చూస్తూ, నీ సలహాలు సూచనలు నాకు అవసరం లేదు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. అభయ్ వెళ్ళేసరికి చిత్ర హాల్లో కూర్చుని నిండా దుప్పటి కప్పుకొని కూర్చుని ఉంటుంది. అభయ్ని చూసిన చైత్రిక, అన్నయ్య చిత్రవదినికి అస్సలు ఫీవర్ తగ్గడం లేదు, ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం అంటుంది. అభయ్ సరే అని నేను వెళ్ళి కార్ తీసుకుని వస్తాను అని చెప్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.